నమస్తే. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటి గిట్టు రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో ఉంటున్నాడని అతని భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. 4 రోజులుగా కార్యాలయం వద్ద 6 బయటనే వాణి హైందవులు టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతోన్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వాణి డిమాండ్ చేశారు. అక్కడ బతుకులు ఇక్కడ మన నేమ్ ఫేమ్ యూజ్ చేసుకొని రోడ్డు మీద పెళ్ళైన నుండి 30 సంవత్సరాలు వదిలేసింది. ఎప్పుడు డబ్బులు వస్తే మన ఇంట్లో వీళ్ళు ఎంటర్ అయిపోతారు. కోర్టు వచ్చింది. కాగా తన భార్య దువ్వాడ వాణి వెనకాల మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడని, అచ్చెన్నాయుడు కుట్రలో భాగంగానే వాణి కూతురు హైందవులు తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం ఎదుటే వాణి హైందవులు నిరసన తెలుపుతుండటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరు వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. డైవోర్స్ నోటీస్ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతుండగా ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి స్పష్టం చేసింది. దివ్యల మాధురిని ఇంటి నుంచి బయటకు పంపించాలని శ్రీనివాస్ ను వాణి డిమాండ్ చేసింది. నడి రోడ్డు మీద అర్ధరాత్రి 8 గంటలకి పరిగెట్టింది అమ్మాయి మా నాన్నని చూడడానికంటే. ఈ సెక్యూరిటీ గార్డులంట మా బావకంట ఇలా పట్టేస్తారంట. ఏంటో చిన్న పిల్ల ఇదేం చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్నకి నాన్న 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 అని కొడుతుంది కారుకి. నాన్న ఆపు నాన్న, నాన్న ఆపు నాన్న అని కొడుతుంటే వదిలేసి వెళ్ళిపోయాడు. కడుపు రగిలిపోతుంది. ఇంకా ప్రస్తుతం దువ్వాడ వాణి ప్రస్తుతం బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ ఆవిడ మాటలోనే విందాం. రాము, చెప్పండి. ప్రస్తుతం వాణి అక్కడే ఉన్నారు కదా, మరి వాణి ఏమంటున్నారు? గత 5 రోజులుగా ఇదే వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మార్నింగ్ మనం చూసాం దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన కూడా మాట్లాడున్నారు మీడియాతో. ఆయన వర్షన్ ఆయన వినిపించారు. వాణి ఏమంటున్నారు? రాము, చెప్పండి. ప్రస్తుతం విజువల్స్ లో కనిపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ దువ్వాడ వాణి కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మార్నింగ్ మనం అందరం కూడా చూసాం మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాట్లాడున్నారు. ఆయన వర్షన్ ఆయన వినిపించారు. వాణి ఏమంటున్నారు? మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటి గుట్టు రచ్చకెక్కింది.
దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో ఉంటున్నాడని అతని భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. 4 రోజులుగా క్యాంప్ కార్యాలయం వద్ద 6 బయటనే వాణి హైందవులు టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతున్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వాణి డిమాండ్ చేశారు. కాగా తన భార్య దువ్వాడ వాణి వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడని, అచ్చెన్నాయుడు కుట్రలో భాగంగానే వాణి కూతురు హైందవి తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం ఎదుటే వాణి హైందవులు నిరసన తెలుపుతుండటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరు వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. డైవోర్స్ నోటీస్ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతుండగా ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఇక దివ్వెల మాధురిని ఇంటి నుంచి బయటకు పంపించాలని శ్రీనివాస్ ను వాణి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. వచ్చింది నిచ్చెలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వద్ద రాపడికి రావడానికి గురుపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానభజనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతుంది. తండ్రి దగ్గరకు రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న ఆ తల్లి చెబుతుంది, దువ్వాడవాడి నాకు సంబంధం లేదు, నా స్థానాన్ని నేను ఉంటాను, నాకు ఆస్తులు. ఇక ప్రస్తుతం దువ్వాడ వాణి బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాము, చెప్పండి. మార్నింగ్ అంతా మనం చూసాం, శ్రీనివాస్ మీడియాతో మాట్లాడున్నారు, ఆయన వర్షన్ ఆయన వినిపించారు. వాణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కదా, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఆవిడ వర్షన్ ఏంటో వినిపించే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ రోజుకి 5 రోజులైతే టైం అయితే అవుతుంది. 5 రోజులుగా భార్య వాణి అయితే ఇక్కడ నిరసన దీక్ష అయితే చేపడుతుంది. ఈ కోణంలో అయితే దువ్వాడ శ్రీనివాసరావు నుంచి అదేవిధంగా వాణి నుంచి కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ సంబంధించి ముగింపు ఎప్పుడు పలకబోతుందనే విషయంపై అయితే మనతో పాటు దువ్వాడ వాణి ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చూసుకుంటే 5 రోజులుగా ఇక్కడే ఈ షెడ్ కింద మీరు నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఏంటి దీని ముగింపు ఉంటుందంటారా, ఉండదంటారా? ఏంటి మీ డిమాండ్స్? జనరల్ గా ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇంకా ఇంకేమైనా అంటే ఇంటి మీద మీకు ఎటువంటి హక్కు లేదని చెప్తున్నారు కదా, ఇదేంటి దానిలో ఏమైనా అర్థం ఉంది కదా, ఫ్యామిలీ పట్టుకుని హక్కు లేదు. ఏ పని కాదు మా పేరు కాదు. వైద్య పిల్లలు రోడ్డు పెట్టారు, ఇంటి మీద హక్కు లేదు, ఇంటి మీద హక్కు లేదు ఎలా చేస్తారు. మా అంటే ట్యాక్స్ గ్రౌండ్ లో వెళ్ళి కొన్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. కాకపోతే నేను యాక్సెస్ కోసం మాట్లాడుతుంది. ఇంట్లో వెళ్ళడానికి నేను గతంలో మీరు కూడా మా బిఆర్కేతో మాట్లాడేటప్పుడు పిల్లలు నాన్న కావాలంటున్నారు,
అందుకు నేను కూడా వద్దని చెప్తున్నాను, కానీ వెళ్తామంటున్నారు అని చెప్పారు. ఈ రోజు మీరే రంగంలో దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటారు? పిల్లలు వెళ్తామన్నారు, వాళ్ళ నేచర్ మంచిది కాదు. కళాశాల వెళ్ళినప్పుడు కూడా చాలా వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ మా పిల్లలకి చాలా అసలు మాట్లాడుతూ రోడ్డు దగ్గర చాలా ఇన్సల్ట్ చేశారు. తల్లిగా వాళ్ళ బిహేవియర్ నాకు తెలుసు కాబట్టి నేను వద్దాను. మొన్న కూడా మేము వెళ్తాము ప్లస్ మోర్ ఓవర్ వాళ్ళన్ని మాటల్లో కూడా వాస్తున్నాను. అయితే ఎందుకని ఆలోచనతో వద్దు అన్నప్పుడు ఇక్కడ డాన్స్ వేయడం, ఇక్కడ రకరకాల ఇల్లీగల్ అఫైర్స్ ఇంట్లోనూ అన్నర్థం మాకు ఫ్యామిలీకి బ్యాడ్ అవుతుంది, పిల్లలకి బ్యాడ్ అవుతుంది. పిల్లలు వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వెళ్తామండి. ముందు వద్దాను వెళ్ళారు, వెయిట్ చేస్తారు, తలుపులు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణ కూడా వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఆయన ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు కాబట్టి ఈవిడితో ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నాడు. అదే విధంగా మీరు ఏదైతే ఆవిడ మీద పెట్టిన రూమర్స్ వల్ల నా భర్త నన్ను కూడా విడిచిపెట్టాడు కాబట్టి ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఉంది. నువ్వు వచ్చేమో అడల్ట్ లేబుల్ అనుకున్నావు, ఆవిడెవరో అడల్ట్ లేబుల్ అనుకున్నాను. దీన్ని ఒక నిమిషం అడల్ట్ లేబుల్ అంటారు, ఒక నిమిషం ఫ్రెండ్షిప్ హౌస్ అంటారు. ఈ దీంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి రకరకాలుగా అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ ఇది పార్టీ బ్యాక్ చేస్తూ కుటుంబాన్ని బ్యాక్ చేస్తూ దీంట్లో ఏమి చేయాలండి? ఇలాంటి బిహేవియర్స్ కానీ ఇలాంటి విషయాలను కానీ నేనైతే నాకు ఇల్లు పట్టుకున్నాను, నాకు విడిచిపెట్టేయండి అని ఎవరైనా రకరకాలు తెలుసుకుంటారేమో. కుటుంబాన్ని హాని చేయకూడదు కదా, కుటుంబాన్ని ఎఫెక్ట్ చేయకూడదు కదా, కుటుంబాన్ని ఎఫెక్ట్ చేయకుండా ఎప్పుడూ ప్రజల్ని ఎఫెక్ట్ చేయకూడదు కదా, సొసైటీని ఎఫెక్ట్ చేయకూడదు కదా, ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఒక పార్టీని ఎఫెక్ట్ చేయకూడదు కదా. ఎవరు ఏదైనా తెలియదు, అలాంటి మాటలు కూడా ఆడం. ఎవరు ఏ బైక్ వాడతారు, ఏ బైక్ అని ఇంకొకరితో ఉన్నారు అంటే ఉంటుంది అంటే ఏదో వెళ్ళిపోయి తప్పుడు పనులు చేసినప్పుడు బైక్ మీద వెంటనే వేసేసి నేను అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పుకోవచ్చు. ఏమన్నా 29 years అయితే 30 years లోకి వచ్చి ఈ రోజు నువ్వు ట్రాప్ అయిపోయి నువ్వు బుక్ అయిపోయి నువ్వు బయటకు రాలేక మా మీద నిందలు వేసుకొని తప్పించుకోలేక నిజంగా నీ భార్యయే మంచిదే కాదు, నీ భార్య వల్ల ఇదేంటి అది నిజమా? మా మీద ఆయన అయితే ముందు నిజమా? ఆయన ఆడిన వాస్తవాలు నిజమా? అవర్ స్క్రాప్ అయిపోయాడు, బుక్ అయిపోయాడు, బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆవిడ. ఆ బ్లాక్ మెయిల్ ఏం చేయాలో తెలియదు. జగన్ దగ్గర పరుగు పోవడానికి మా మీద నిందలు వేపిస్తున్నాడు, మమ్మల్ని బయలు చేపిస్తున్నాడు. ఆవిడ సినిమా ఆవిడ వాయిస్ ఆవిడ బిహేవియర్ అందరూ చూస్తున్నారు కదా. ఆవిడ ఎలాంటి కాంగ్రెస్ అందరికీ తెలుస్తుంది కదా. తిరిగి ఏదో మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మీరు ఒక ఉపవాసం పెట్టుకున్నారు, ఆస్తులన్నీ ఇచ్చేసి డైవర్స్ కి మీరు ఒప్పుకున్నారనేసి ఆయన చెప్తున్న పరిస్థితి బహిరంగంగా. జగన్మోహన్ రెడ్డి ముందు ఇలాంటి ఫ్యామిలీ విషయాలు తెచ్చి జరిగేవంటారా? ఆయన దగ్గర కూడా డైవర్స్ ఏమే మీరు డైవర్స్ నోటీస్ అనాలి. దాంట్లో అది అంత ఒప్పుకున్నారంటారో తిన్నాలే ముడుతుందా? ఎన్ని అబద్ధాలు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాదిరి కూడా మీ మీద కంప్లైంట్ ఇస్తాను, నేను ఆత్మహత్య చేసుకోవడానికి నా కుటుంబం పరువుకోవడానికి కారణం మీరేం చెప్తున్నారు. నేను దీంట్లో మీరేం ఏం పరువు ఉందండి? అడల్ట్ లేదు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ మగవాళ్ళతో ఉంటున్నాను అని అంటే అన్న ఆవిడకి ఇంకేం పరువు? నవ్వుతారు. ఆయన శారీరకంగా ఆవిడతో ఉంటున్నాను ఆవిడ ఇంత పరువు అవుతుంది కదండి అలాంటి వ్యక్తులకి. మాట్లాడతారు పరువు అని పదమే ఆవిడ షూట్ అవుతుంది. ఒక భర్త, ఒక పిల్లలు, 3 పిల్లలు ఉన్న ఆవిడ నేను వచ్చేమో ఈ ఇంటిలోనూ తన భార్య ఆదరించలేదు, తన భార్య చూడలేదు, అందుకే నేను ఆయనకి సరి చేస్తాను చూస్తున్నాను అనుకొని ఆవిడ వచ్చేమో రిజల్ట్ చేస్తాను. అలాగే పరువు కోసం అంటే జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు చూడలేదని ఆయన చెప్పే కారణం కూడా అంత కరెక్ట్ కాదు. కానీ మీతో ఇంకా ఆయన కొనసాగుతున్నట్టు, ఎందుకంటే ఎటువంటి డివోర్సెస్ కూడా మీతో జరగలేదు, పిల్లలు ఉన్నారు,
కానీ దీని విషయంలో మీరు ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని ఏమైనా కనిపించలేదు ఎప్పుడు? నాకు ఇంత కన్నులు కావచ్చు లేదండి. ఎందుకు రోడ్డు ఎక్కాలని ఆలోచనలతోనే మా పరువు పోతుందనే ఆలోచనలతోనే ఖండించి ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది. అది ఇంత రకమైన వీధులు పెట్టుకుంటారు ఆస్తుల కోసం వీటి కోసం మాట్లాడలేదు. మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడుంటాం, ఎంతవరకు ఎందుకు వెయిట్ చేసుకుంటాం? కేవలం పరుగు పోతుంది. ఇల్లు కట్టారు, ఇది ఎప్పుడు కట్టారు? ఎలక్షన్ ఒక నెల 2 నెలల ముందు మేలో కావాలి మనకి ఎలక్షన్. మార్చిలో ఇంట్లో దిగారు. అప్పటి నుండి చక్కగా ఉన్నారు. పంపు వ్యవహారం, ఎలక్షన్స్, పబ్లిక్ ఇక్కడ ఉండేవారు కాబట్టి ఏదో నైట్ ఆవిడ వచ్చింది, మార్నింగ్ అంతా తెలిసి ఎలక్షన్స్ అయితే వీడియోస్ న్యూస్ పంపు. అదే నేనైతే అంత చేయాలంత డ్యామేజ్ మా ఫ్యామిలీకి మా పిల్లలకి కావచ్చు. దువ్వాడ సీన్ దగ్గర ఏమీ లేదు, నా డబ్బులతోనే దువ్వాడ సీన్ బతుకుతున్నాడు, ఎలక్షన్స్ లో కూడా నేనే ఖర్చు పెట్టానని ఆవిడ బాహటంగా చెప్తుంది. అంటే ఒక విధంగా దువ్వాడ సీన్ కూడా కించపరిచే మాటలు అవి. మీరు కూడా దీనిపై ఏ విధంగా, అంటే బాధాకరమైన విషయమే, ఏ విధంగా చూడొచ్చు దీన్ని? మాకేం కోర్టు ఉండిపోయేదా మేము చెప్పనండి. నేను ఒక సాంప్రదాయమే పోతున్నా. మాకుండే ఆస్తులు పుట్టి నేను పోతున్నాను. ఇల్లు, ఆ ఇల్లు, ఆ ఫ్యాక్టరీ, ఆ పక్క బ్లూ క్వారీ ఉంటే అది ఇప్పుడు ఆగింది. పుట్టినతోనే ఇది అది. ఆవిడకి ఏం అవసరం ఉన్నాయో నాకే తెలియదు. వాడికి ఏం ఇన్కమ్స్ ఉన్నాయి? ఆవిడ పెట్రోల్ బంక్ కూడా ఒక రోజు నడిపించింది, ఫీజ్ అయిపోయింది. మరి అది డబ్బున్న ఆవిడ ఇతరులకి ఎందుకు పెట్టిన ఆవిడ ఎందుకు పెట్రోల్ బంక్ పని చేసుకోలేకపోతుంది? ఎందుకు అది మూస్తుంది? ఆవిడకి గ్రౌండ్ ఆవిడ పరిస్థితి వాళ్ళ హస్బెండ్ ఏంటో మాకు తెలియదు. వాళ్ళ హస్బెండ్కే అడగాలి. ఈ రోజు వరకు వాళ్ళ హస్బెండ్ ఎందుకు ఫోన్ ఎత్తరు? అలా కుటుంబం ఎవరు స్పందించడం లేదు ఎందుకు? మీరు వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? వివేకానంద గారు వాళ్ళ బ్రదర్ ఆయన గౌరవ వివేకానంద మండల వాళ్ళతో కూడా విడుతారు. వాళ్ళందరూ కూడా చెప్తారు విషయాలు. వాళ్ళకు ఎవరిది వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరు. ఫ్యామిలీ పూర్ణాలు ఎందుకు ఎవరు రాలేదు? ఎందుకు ఎవరు ఇచ్చేయలేదు? బయటికి రావాలి కదా. కుటుంబ సభ్యులు ఎవరు రావడం లేదు. అసలు మా ముందు డోర్ తెల్లబోద్దు ఆయన తండ్రి మాకు సంబంధం లేదు. ఎవరు భరిస్తారు? ఇలా ఆవిడ ఏ కుటుంబాలు భరిస్తారు? ఆయన నా భర్త తాలూకు ఏ భర్త తాలూకు ఎంతమంది నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఇంకొక వ్యక్తి కింద కడతారంటే నీకుండే ఏమైనా జాబ్ చేస్తాడా? నీకేమైనా బిజినెస్ ఉన్నాయా? బిజినెస్ ఉమెన్ అంటున్నాడు. పెట్రోల్ బంక్ ఏమైనా ఎదరా? అది కూడా వాళ్ళ ఆస్తి మీద కట్టిందా? ఆ కొద్దిపాటి వాళ్ళ అత్తవారు ఏదో ట్రాప్ చేశారు. ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మా ఫైనాన్షియల్ మీద ఇది చేస్తూ ఇక్కడేదో డబ్బులు సంపాదించాలి ఆలోచనతో చేసింది. అది క్లియర్ గా నేను ఒక్కదాన్ని నేనైతే ఏదో చేస్తాను. వరకు అడగండి చెప్తాను. ఎంతో మంది జీవితాలు నాశనం చేసి మీరు కూడా 5 రోజుల బట్టి నిరీక్షిస్తున్నారు. ఆయన కూడా మీ దగ్గరే ఉన్నట్టు, ఆయన ఇంట్లో ఉంటున్నారు, మీరు బయట ఉంటున్నారు. ఇది అసలు ఎప్పటికి ముగింపు పలక ఉన్నాం? ఏదైతే ఇలా సమస్యలు వెంటనే పరిష్కారం ఈజీగా పరిష్కారం అవుతుంది. స్టేట్ ఇష్యూ ఎలా అవుతుంది? ఈ రోడ్డు మీద కాళ్ళ మీద రావాలి. మీ నాన్నగారు కూడా అంటున్నారు పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని మళ్ళా మిమ్మల్ని దువ్వాడ శ్రీను గారిని కలుపుతామని చెప్తున్నారు. దీన్ని మీరు అంగీకారం? మీకు ఒక మాట చెప్తానండి, చాలా మాట్లాడిపోయారు, చాలా మనసు రీపోయినట్టు చేస్తాడు అన్నారు. కానీ పిల్లల కోసం, పిల్లల జీవితాల కోసం పెద్దలు చెప్తున్న తీరు బట్టి పాప ఇంకొక పాప పెరుగుతుంది కాబట్టి నేను ఏదో రకంగా ఒక ఇంట్లో ఉంది, ఒక అలాగే జీవితం మీద గడిపేద్దాం. అదర్ దాన్ దట్ ఆలోచన. ఆయన కూడా మీడియా సమక్షంలో మాట్లాడింది ఏంటంటే, ఇల్లు నా సొంతంగా కట్టుకున్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 ఏడాది పాటు తమ్ముడి ఇంటి దగ్గర ఉంటే కట్టుకున్నాను. ఈ రోజు మళ్ళీ నా దగ్గర ఉన్న ఇల్లును కూడా తీసుకొని
నన్ను రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు, ఇంక ఇలాంటి ఎమోషన్స్ కూడా లేవు అని ఆయన కొంచెం చెప్పలేని భాషలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయనకి ఏం ఎమోషన్స్ ఉన్నాయండి? అర్ధరాత్రి కూతుర్లు వచ్చి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 3 వరకు ఉంటే ఆయనకి ఎమోషన్స్ లేకుండా బిహేవ్ చేయాలి. నేను వచ్చానా మీ దగ్గరికి మెసేజ్లు పెడితే నీ కూతురు మెసేజ్ నువ్వు స్పందించలేదు, నువ్వు మాట్లాడలేదు, రండి తల్లి అని అడగలేదు, వాళ్ళ మీద నువ్వు దాడి చేసావు, వాళ్ళని అవమానపరిచావు. నీ కంప్లైంట్ లో దువ్వాడు వాని కూతురను నీ కూతురని కూడా సంబంధించి నువ్వు ఎమోషన్స్ లేకని నువ్వు తప్పుడు బిహేవియర్స్ చేస్తూ నువ్వు మా డబ్బులు మా ఆస్తుల మీదకి వచ్చి నువ్వు నా సొంత కష్టాలు చెప్తుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఎలాగొచ్చిందండి? ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే పోటీ చేసి అర్హత ఎలాగొచ్చిందండి ఆయన? నేను ఎమ్మెల్యేగా చేసాక కదా ఆయనకు వచ్చింది అర్హత, నా భర్త అయ్యాక కదా ఆయనకు వచ్చింది అర్హత. నాకెలాగొచ్చిందండి? నేను రాఘారావు గారి కూతురు అయ్యాక కదా నాకు వచ్చింది అర్హత ఎమ్మెల్యేగా. నేనేమైనా సేవ చేశానా? నేను ఎవరికైనా మంచి నీళ్ళు ఇచ్చానా? నేను ఎలాగంటే జడ్పీటీసీ అయిపోయాను అంటే నా తండ్రి బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్తో నువ్వు, దానివల్ల మనం డెవలప్ అయి సంపాదించుకునేది. మోసం చేస్తావా కుటుంబానికి, పిల్లలకి? నీకు లేవా ఎమోషన్స్? మాకు లేవు, అబద్ధాలు ఆడుతుంది. అంటే మీకు కూడా పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చింది, మీరు కూడా చక్కగా ప్రజలతో మమేకయ్యారు, మీరు కానీ మీ పెద్ద అమ్మాయి హైందవి కానీ. తర్వాత మీకు టికెట్ నిరాకరించిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోవడం గల కారణం ఏంటి? మీరు యాక్టివ్ గా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో. పొలిటికల్ గా ఏం చేస్తామండి? అప్పుడే మానసికంగా చాలా ఒత్తిడితో ఉన్నాము. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను. ఫైట్ చేసి ముందు ఆయన ఇన్ఛార్జ్ కదా, నేను ఇన్ఛార్జ్ కాదు కదా, ఫైట్ చేసి తెచ్చాను టికెట్. ఆయన వల్ల మేము ఇబ్బంది అవుతున్నాం, నేను చేసుకోగలను. నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు టికెట్ ఇచ్చారు. మాకు కాన్స్టిట్యూన్సీ అనేది మా ఫాదర్ బేస్డ్ వచ్చింది, మాకు ఇబ్బంది అని మా ఇంట్లో సమస్యలన్నీ మేము చెప్పి తెచ్చాం. ఏం జరిగిందో మార్చారు. మరి ఎందుకు పార్టీ అనేది నేను తీసుకుందాము సైలెంట్ అయ్యింది. అంటే మీ పార్టీ నాయకుల సమక్షంలో గతంలో పలు దఫాలుగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. కానీ రాష్ట్రంలో సర్వసాధారణంగా ఏ కుటుంబంలోనే ఇలాంటి విషయాలు జరుగుతాయి. కానీ ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే పార్టీ నాయకులు ఎవరైనా మేము సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారా? అందరూ లోపేకర్ని చెప్పారండి, బయటకు రాలేదా? లోపేకర్ని చెప్పారు, చాలా చెప్పారు, అందరూ చెప్పారు. చెప్పినా ఆయన వింటున్న పొజిషన్ లో లేదు. అందరూ అసహించుకుంటున్నారు పార్టీలు, పెద్ద పెద్ద ఏంటి చండాలు, ఏంటి న్యూసెన్స్, ఏం పని పాటు లేదా అని చాలా అసహించుకుంటున్నారు. ఆ పెద్దల పేర్లు నేను చెప్పకూడదు, చాలా బాధపడుతున్నారు. నాకు ఫోన్లు కూడా చేశాను. టెక్కల నియోజకవర్గం ప్రజలకు వచ్చేసరికి మిమ్మల్ని అభిమానించారు, మీ నాన్నగారు, తర్వాత మిమ్మల్ని రాజకీయంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, తర్వాత మీ వారసత్వం దువ్వాడ శ్రేణికి ఇచ్చారు. ఈ రోజు పబ్లిక్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మాత్రం చాలా మానసిక శోభ అనుభవిస్తున్నారు. ఏదైతే అవతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర కూడా ఒక నీరసంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీతో పాటు కూడా వాళ్ళు కూడా శోభ అనుభవిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా మీరు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా? అదే చెప్తున్నాను, ఇమీడియట్ గా ఇన్ఛార్జ్ మార్చాను. పార్టీ అధికారంలో ఉందా లేదా తీసి పక్కన పెట్టాను. మంచి ఆయనకి ఎవరికి ఇచ్చారు, నేనే టికెట్లు కావాలని నేను ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తీసియండి. పార్టీ పరుగు పోతుంది. ఒక ఎమ్మెల్సీ 11 ఎమ్మెల్యే తీసుకొచ్చాను, పోతే పోయింది, కానీ పార్టీ పరుగు పోతుంది. ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారు, కార్యకర్తలు బాధపడుతున్నారు. ఈ ప్రజలకి కార్యకర్తలకి ఆదుకోవడానికి కొత్త వ్యక్తికి ఇవ్వండి. నాకు వద్దు, అతనికి వద్దు. మా డిస్ట్రిక్ట్స్ వల్ల ప్రజలు ఇబ్బంది కాకూడదు. కొత్త వ్యక్తికి ఇవ్వమనే కోరుకుంటున్నాను నేనైతే. ఏంటి సొంత కుమార్తెల మీద, సొంత భార్య మీద ఏంటి ఆ మొండి పట్టుదల ఏంటి? కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఎందుకు చేయట్లేదు? ఏదో మొదటి రోజు వచ్చారు, ఆయన వచ్చారు, మీరే వచ్చారు, తర్వాత మరి ఎందుకు దాన్ని ఊస లేకుండా అవుతుంది? ఆయన మాటగా ఆయన ఉంటున్న పరిస్థితి, మీరు పరిస్థితి ట్రాప్ అయిపోయాడండి. మీకు తాలూకు క్యారెక్టర్ చూస్తున్నారు. నేను చచ్చిపోతాను, నేను వెళ్ళి లారీకి గుద్దేశాను, నేనే గుద్దేశాను, నేనే నువ్వు గుద్దుకున్నావో చచ్చావు. ఇంకొకలా కూడా కారులో ఉన్న వ్యక్తులకి అనవసరంగా వెళ్ళి వాళ్ళకి కూడా హర్ట్ అయ్యి దారుణంగా ఇదాగండి. వాడి క్యారెక్టర్, వాడి బిహేవియర్
ఆవిడ తీరు ఎట్లా ఉంటుందా అనేది అందరికి కనిపిస్తుంది ఇష్యూ. అది బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఏముందో ఏదో మరి మాకు తెలియదు. బ్లాక్ మెయిల్ చేసింది. దీనికి ప్రధానమైన లక్షణం ఉందండి, ఎవ్వరికి తెలియదు. ఏ మీడియాతో కూడా నేను చెప్పలేదు ఇప్పుడు వరకు ఈ పాయింట్. చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా చెప్తాను, మన వీక్నెస్ ఎవ్వరికీ చెప్పకూడదు, మన సమస్యలు ఎవ్వరికీ చెప్పకూడదు. పక్కన మన ఇంటిలో వ్యక్తులకు కూడా మనం చెప్పకూడదు. మనం మనలోనే మన చనిపోయిన మన శరీరంలోనే కాలిపోవాలి ఇష్యూస్ అని సమస్యను పెద్ద సమస్యగా చేసుకుంటాడు. అతనికి ఉండే అలవాటే. నేనే తెలివైనది, నాకు ఎలాంటిది లేదు. ఓహో దుబార్జీ ఎంత తెలివైనదా, నేను ఒక మైమర్పించి ఒక రకమైన ఇదిలా చేయడాలి. ట్రాప్ అయిపోయాడు, కూల్ అయిపోయాడు అని ఇష్యూ బయటకు రాకుండా అధికారంలో పార్టీ ఉండేది కదా అప్పుడు. బీజేపీ సార్ రోజు అప్పుడే చేసుకోలేదండి, ఏమి చేసుకోకండి. సమస్యలో రోజు రోజుకి చీప్ అయిపోతాడు ఒక రాంగ్ ఏమో. నా మీద ఎస్టిమేషన్ సీఎంకి వెళ్ళిపోతుంది, బీజేపీ సార్కి వెళ్తే సీఎంకి వెళ్ళిపోతుంది, ఎస్టిమేషన్ వెళ్ళిపోతుంది, నేను వీక్ అయిపోతాను అని. అలాగే ఈ ఒక్క చిన్న విషయం కూడా ఎవరికి చెప్పదు, ఏమి చేయదు. దాన్ని అబద్ధంగా మలుచుకొని ఎదుటి వాళ్ళ మీద ఎంతటి వ్యక్తుల మీద వాళ్ళ జీవితాలు తీసేస్తేనే అతడు స్వార్థం కోసం అతడు అలాగా పంపు చేసుకుంటూనే ఉంటాడు. అతను నమ్ముతున్న మనుషులకు కుటుంబానికి నేచర్. ఈ రాజకీయ ప్రత్యర్థులు గత ఏమైనా ఉసుగలిపారని అనుకోవచ్చా? ఏమైనా ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఈ మాధురి అనే వ్యక్తిని మీ రాజకీయ ప్రత్యర్థులు ఈ దువ్వాడ శ్రీనివాసరావు, దువ్వాడ వాణి టెక్కల్లో ఉండకూడదు, వీళ్ళు పరువు పూర్తిగా పోవాలని ఇంకా బ్యాక్ ఎవరైనా ఉండి నడిపించే అవకాశాలు కూడా లేకపోవచ్చు కదా. నేను పార్టీల పేరు చెప్పాను సార్, టీడీపీ, జనసేన, లేకపోతే వైసీపీ అని నేను పార్టీల పేర్లు చెప్పను. కాకపోతే వైసీపీ లీడర్స్ లో కూడా కొంతమంది ఫోన్స్ నేను చూసాను, ఆవిడతో 100 కాల్స్ మాట్లాడిన వ్యక్తుల్ని కూడా నేను చూసాను. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ అయ్యాక ఫోన్ కాల్స్ తీయించాను, మా పార్టీ వ్యక్తుల పేర్లు తీయించాను. నేను పేరు చెప్పకూడదు, బాగోదు. మహిళ అని చెప్తాను, ఇంకెవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. పెద్ద వ్యక్తి ఏంటంత అవసరం ఏంటి? టికెట్లు కావాలి, మా జీవితాలు బలైపోయాయి. మీరు ఎత్తారు కాబట్టి ఉన్నారు, రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు, కానీ మనకు జ్ఞానం ఉండాలి, మనకు బుద్ధి ఉండాలి, మనకు ఆలోచన ఉండాలి. ఎవరో మనకి గోతులో తోసేస్తారంటే మనం ఆ గోతులో పడిపోతామా? ఉంటాయి సహజంగా, ఇలాంటివి ఉంటాయి. ఎవరి స్వార్థాలు ఏదో ఒక రకంగా చేయాలి. నీ బుద్ధి ఏంటి, నీ జ్ఞానం ఎక్కువ, నీ ఆలోచన ఎక్కువ. అందుకే ఎవరో ఏంటో చేస్తారని మరి మాట్లాడాలి. ఎవరో ఏదో చేస్తారని అంటే అది ఎవరి ప్రయత్నాలు అది చేస్తారు ఏదో ఒక రకంగా, నీ తెలివి తక్కుతారని. దాన్ని మీదే అనేది. ఇప్పుడు మళ్ళీ మాధురికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనేసి ఊహాగానం అనిపిస్తున్నది. మన ఏదైతే మాధురికి సంబంధించిన కుటుంబం నుంచి వాళ్ళ భర్త గాని మిగతా వాళ్ళతో ఇది అవ్వాలని ఒక పరిస్థితి కనిపిస్తుంది. మాధురితో వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఏదైతే సూసైడ్ మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కొనసాగించాలని ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి. ఎలా కదా ఫ్యామిలీ కలిసి ఇంకా మంచిదే కదా. ఎవరు వద్దన్నారు, ఎవరైనా విడిపోమంటారు, మంచిదే. భార్య భర్తలు అందరూ కలిసి ఉండడం మంచిది. ఇప్పటికైనా అలాంటి తప్పుడు ఇవి చేయకన్నా, భర్తను బాధ పెట్టకన్నా, ఇవి చేయకన్నా వాళ్ళ గౌరవం కుటుంబం, వాళ్ళు భర్త కుటుంబం, దివ్వలు గౌరవ కుటుంబం, ఎలాగే మ్యాచ్ ఏంటి కుటుంబం అంటే అన్ని నేను ఒక బాధ్యురాలుగా మాట్లాడడం లేదు, ఒక కామన్ పర్సన్ గా మాట్లాడుతున్నాను. బాధ్యురాలుగా మాట్లాడితే కొన్ని మాట్లాడదు, కామన్ పర్సన్ గా మాట్లాడుతున్నాను. వాళ్ళకి గౌరవం అనిపిస్తుంది, వాళ్ళకి ఇది ఎలాగైందో తెలియదు, వాళ్ళ దురదృష్టకరం. కలిసి ఉంటే మంచి సంతోషం. ఇది మనం చూసుకుంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు మిమ్మల్తో మాట్లాడడానికి రావట్లేదు, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. ఒకవేళ మాట్లాడితే మీకు ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నావే, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది? నో ఆప్షన్, క్లియర్ కట్. ఇంట్లో నేను కూర్చుంటే ఉంటాను. మీకు కూడా ఇల్లు ఉంది కదా, మరి ఇందులో కూర్చొని ఉంది. ఎక్కడికి
అంటే మీ ఆస్తుల పంపకాలన్నీ జరిగిపోయి అన్ని వాస్తవం లేదంటారు. వాస్తవం లేదు. అయితే చూపించమని చూపించుకోండి. ఏమీ చేయలేదు, ఏమీ ఆయన మళ్ళీ మా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. ముందు మా పేరు ఉంది, ఆయన పేరు ఉంది. ట్రాన్స్ఫర్ దురదృష్టం. ఈరోజు ఆ పిల్లలు అవన్నీ ఆయన చేతులకు వెళ్ళిపోయి మా పిల్లలు ఇద్దరు. పరువు కోసం మీ పోరాటమా, ఆర్థిక లావాదేవీల కోసం మీ పోరాటం అని ఏం చెప్తారు? 100% నేను పరువు కోసం, ఆర్థిక లావాదేవీల కోసం అయితే ఇల్లు రాయి అనే చెప్తాను. ఇల్లు రాయి అంటే నాకేమో మేము లోపలికి వెళ్తాం, మాకు అవకాశం కల్పించండి. ఇప్పుడు ఏడాది నుంచి ఆయన బయట ఉన్నప్పుడు కూడా మీ పిల్లలకి కావాల్సినవన్నీ సమకూరుస్తానని చెప్తున్నారు. దాన్ని కూడా మీరు రిసీవ్ చేసుకున్నారు, అందులో వాస్తవం ఉందంటారు? ఆయన పిల్లలకి ఏవో అప్పుడప్పుడు అమౌంట్స్ వేసి వారు ఎప్పుడేం కావాలంటే అమౌంట్స్ వేసి, డబ్బుతో సంబంధం ఉంది, విలువలతో సంబంధం. డబ్బులు ఏంటి, జగన్ దగ్గర కూడా అన్నాడు, ఇలాగే అలా డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఏం నేను డబ్బులు ఇచ్చాను, పిల్లలకి డబ్బులు ఇచ్చాను అని అంటే ఎఫెక్షన్స్ ఉండాలి, అభిమానాలు ఉండాలి. మా పాప కూడా ఉన్నది. ఇవ్వరు ఆ పేరెంట్స్ డబ్బులు. పేరెంట్స్ ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి పిల్లలకి? నువ్వు డబ్బులు ఇచ్చానని చెప్తావు, ఓ రోడ్డు మీద వదిలి అయితే ఇంకెందుకు? ఇప్పుడు పెద్ద పాపకి ఆయన ఏం రూపాయి ఇవ్వడం లేదు. పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది, నాకు సంబంధం లేదు అన్నట్టు. చిన్న పాపకి 65,000 అవుతున్నాడు. అదే అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ పాప కూరలు కదంటే అదే 1 ఇచ్చారు. అదే మంత్లీ 65 ఇస్తారు ఆ పాప. అది కూడా నేను దాంట్లో కారు కొన్నాను, కారు ఫైనాన్స్. అమ్మాయి హౌస్ సర్జన్ చేస్తుంది, రూమ్ మెయింటైన్. పెద్ద పాప గృహ ప్రవేశంకి వెళ్ళేటప్పుడు కూడా మీరు తీవ్రంగా అవమానించారు. అప్పటి నుంచి పెద్ద పాప దగ్గర కూడా వెళ్ళడం మానేశారు నేను చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది వాస్తవం అంటారు? లేదండి, తప్పండి, చాలా తప్పు. అదే చెప్తానంటే నాకు పిల్లలంటే అది పిల్లలంటే ఇష్టం అని చెప్పి పిల్లల కూడా మందులు ఇస్తాను చెప్తాను. చాలా తప్పు. ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయం వచ్చేసరికి కూడా గతంలో మీరు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏవైనా కొంచెం చేసిన అప్పులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అవి కూడా మిమ్మల్ని మీ మీద నెట్టి వేసేది కూడా ఒక వార్త ఉంది. వాస్తవం అడుగుతున్నారండి, ఆయనలాగా నేను అలాగే కొట్టేస్తాను. అన్ని నేను తెచ్చాను, మేడం మీ మొక్కం చూసి ఇచ్చాను, మేడం మీ మొక్కం చూసి ఇచ్చాను. ఏం చెప్తాను నేను అటు సమాధానం? వాళ్ళకి ఫోన్ లేకపోతే రెస్పాండ్ అవ్వదు, వస్తే కలదు. ఏం చెప్తాను? వాళ్ళు నాకు అడుగుతారు, ఒక నమ్మకం మేడం ఉన్నారు కదా అని ఒక నమ్మకం, అంతే. ఆ గుడ్విల్తో నేను వెళ్ళి పెట్టుకున్నాను. అతడు తప్పించుకుంటున్నాడు, కుటుంబాన్ని తప్పించుకుంటున్నాడు. వాళ్ళకి బయట వాళ్ళకి వచ్చారు. ఇన్ని సమస్యలు ఉన్నవి, ఇన్ని పరిస్థితుల్లో అసలు ఎందుకు 2 years కూడా దువ్వూరు శ్రీనివాస్ మీరు విడిచిపెట్టారు? అది మీ అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఇంకేంటి? 2 years కాదు, 13-14 months. May 2023 మే ఎండింగ్ వరకు మా ఇంట్లోనే 1.5 years, 13-14 months. ఆ 13-14 months లో ఈ బిఫోర్ ఈ డిస్కషన్ జరుగుతుందో ఆయన ఈ రకంగా తప్పించుకొని ఈ రకంగా చేశారు. మునిపోయాడు, బయటకు వెళ్ళకపోతున్నారా, బయటకు వెళ్ళడానికి చూసుకోండి. మళ్ళీ నా డబ్బులు కానీ నా ఇగో ఇచ్చేసి అన్ని చేసుకొని కోర్టు ఆధారం. ఇంతకు ముందు అయితే డబ్బులు అయిపోయింది, నేనే చెయ్యాలి, నేనే అప్పులు చేయాలి, నేనే మా సిస్టర్స్ కి డబ్బులు ఇచ్చిన వెంటనే ఇచ్చేసాను. మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నవి. మీరు ఒక ఎమ్మెల్సీ భార్య కాకుండా ఒక సాధారణ మహిళగా మీరు కష్టం అనుభవిస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎవరితోనైనా మీ కష్టం చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. మీరు అలాంటి పని ఏమైనా చేశారు? లైక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరికైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆయనతో ఏమైనా ఎక్కువ చేయ పరిస్థితి ఏమైనా ఉందంటారా? మీరు కూడా ఒక ఆడబిడ్డగా మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, అవతల వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? చంద్రబాబు నాయుడు జరుగుతాను, లేదు అంటే పవన్ కళ్యాణ్ జరుగుతాను, ఎవరికి కూడా అంటున్నట్టుగా మీడియా పరంగా మీరు ఎక్కువ చదువుతాను చెప్తానండి. ఎందుకంటే పొలిటికల్ వైసీపీ పార్టీ జడ్పీ కాబట్టి
తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోలేక జనసేన వాళ్ళు నా ఫ్యామిలీ క్లియర్ ఐడెంటిఫై కాబట్టి నేను ఆ చూపించి అడుగులు చేస్తున్నాను. అదే ఇప్పుడు ఈ పార్టీ నాయకుడు కూడా మిమ్మల్ని పట్టించిన పరిస్థితి లేదు. మీకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఒక సాధారణ మహిళకి అన్యాయం జరిగితే 100 మంది వచ్చే పరిస్థితి ఉంది గ్రామ స్థాయిలో. అలాంటిది మీరు ఒంటరిగా 5 రోజులు బట్టి చేస్తున్నారు. మీకు మీరేం డియర్గా ఉండే వాళ్ళే మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు ఇంకా ఆలోచిస్తున్నారా మీరు? ప్రజలు గమనించే వస్తారు సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసులు కొంతమంది లేడీస్ వచ్చారు, పబ్లిక్ వచ్చారు, అలా వచ్చారు, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలి వాళ్ళకి ఏమైనా అదం వేరే అవుతుంది. ఇది పబ్లిక్ ఇష్యూ చేయకూడదు, ఇది నా పర్సనల్ ఇష్యూ. ధర్నాలు సమయం వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళగలిగేద్దామని ఆలోచిస్తాను. ఫైనల్ గా మీకు ఏం న్యాయం కావాలి, ఎలా అయితే బాగుంటుందో క్లుప్తంగా చెప్పండి. ఓకే సార్, నేను ఆస్తులుగా ఉండడం లేదు, నేనేమి డిమాండ్స్ అడగడం లేదు, నేనేమి నా మాకు మెయింటెనెన్స్ అడగడం లేదు, ఏమీ కోరడం లేదు. ఈ ఇల్లు తప్పుగా వ్యవహరిస్తున్నారు, ఈ ఇల్లు మా పనులు కోరుతున్నాను. ఇది ఏదైతే దువ్వాడ ఎమ్మెల్సీ సంబంధించేవైతే మేము ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి కోరుకోవట్లేదు. మా పరువు ప్రతిష్టలకు సంబంధించి మా నాన్నగారు పరుగు సంబంధించి విషయం కాబట్టి మేము పరువుగా బతుకుతున్న వాళ్ళను ఒకే దగ్గర ఈ విధంగా ఇంకా వేరే నివాసం ఉంచి వేరే వాళ్ళతో ఉండడమే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంతవరకు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే చెప్తున్నారో ఆస్తుల విషయంలో కూడా మాకు ఇంతవరకు కూడా ఏ ఆస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేయలేదని మాత్రం దువ్వాడ వాడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తను ఏదైతే వైసీపీ పార్టీ సంబంధించి జడ్పీటీసీగా కూడా ఉన్నారు, అదే వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఎవరు సంప్రదింపులు చేయలేదు, తమకు న్యాయం చేయట్లని చెప్తున్నారు. అవకాశం ఉంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు కానీ అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మీడియా ద్వారా అడిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు మాత్రము ఈ నిరసన అనేది కొనసాగుతుందని మాత్రము కుండల బద్ద కొట్టే విధంగా చెప్తున్నారు పరిస్థితి ఉంది. ఏదైనప్పటికి కూడా గత 5 రోజులుగా చూసుకుంటే 2 ఆడపిల్లలతో ఒక మహిళ ఇలా ఒక రేకుల షెడ్ కింద నిరసన తెలిపి రాత్రనక పగలనక ఉండడం మాత్రము కొంత బాధను కలిగించినప్పటికి కూడాను తనకి జరిగే న్యాయం జరిగేంత వరకు మాత్రం ఈ దీక్షను విరమించే పరిస్థితి లేదని మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వావ్ స్టూడియో. పంపించండి.